కానీ ఇలా బీజేపీకి వచ్చేది ఏమి లేదు నెలకు 1500 రూపాయలు జమ. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. స్త్రీలందరికీ సురేష్ గారు చిలక రాజేష్ గారు రప్పలపూడి సావయ్య అజయ్ నాగేష్ గోపి నరేష్ మీరు చూశారు. కింద స్థాయి గ్రామ స్థాయి పార్టీ కార్యకర్తల మీద కూడా ఏ విధంగా అరాచకాలు, అమానుషంగా కేసులు, పోలీసులు లాఠీ చార్జీలు ఎన్ని రకాలుగా వేధింపులకు గురయ్యామో చూసాం. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని కేవలం విమర్శించడానికి లేదా రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలియజేయాలంటే ఎంతో అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఈ 4.5 ఏళ్ళు, ఒక నెల క్రితం దాకా చూస్తానే ఉన్నాం. ప్రతిరోజు హౌస్ అరెస్టులు, గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల నుంచి హౌస్ అరెస్టులు చేసి వేధించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. కింద స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఎదుర్కొన్నారు ఈ ఇబ్బందులు. ఈ ముఖ్యమంత్రి వాళ్ళ నానాధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేసి 43,000 కోట్లు అవినీతితో సంపాదించాడని చెప్పి 12 సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇది రిపీటెడ్ గా అందరం చెప్తా ఉంటాం, అందరికి తెలిసి నగ్న సత్యం. కాబట్టి అటువంటి నేరస్తుడిగా ముద్రపడి ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో కేసు పెట్టి జైలుకి పంపించాలి. అసలు ఏమన్నా అర్థం ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులకి? ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి మార్గాలు చూపించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం నేరం అంట. తలా తోకలేని కేసు పెట్టి జైలుకి పంపించారు. ఇవాళ ఉచిత ఇసుక, ఆ రోజు వేమూరు ఇసుక ట్రాక్టర్ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎత్తుడు కూలి పెట్టుకుంటే ఒక 1500 ట్రాక్టర్ ఇసుక వచ్చేది. 1200 నుంచి 1300, 1400 ఆ మధ్యలో వచ్చేది. అది కూడా ఉచిత ఇసుక. ఈ రోజులు మీకు ఇసుక రావాలంటే నాకు తెలిసి 5,000 అవుతుందా? 5,000, 6,000 అవుతా ఉంది. ఎవరి దగ్గరికి పోతామని ట్రాక్టర్ నేను అనేది ఎవరు తింటామన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో 1,200, 1,300
ఇవాళ ఇసుక ట్రాక్టర్ రావాలంటే 1500, 5000, 6000. ఎవరు తింటున్నాడు ఈ సొమ్ము? 1200కి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడని చెప్పి కేసు పెడతాడు. కేసు పెట్టారు. ఇసుక పాలసీ, ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడంలో ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని చెప్పి కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మద్యపాన నిషేధం చేస్తాను దశల వారీగా అని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. పాదయాత్ర చేసి మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యపాన విధానం వల్ల కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి, నాశనం అయిపోతా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేయడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం తయారీ కేంద్రాలు, డిస్టిలరీస్ అన్ని కూడా ఇతర గుప్పెట్లోకి తెచ్చుకొని ఇతనే పనికిమాలిన మద్యం బ్రాండ్లు తయారు చేసి ఇతనే ప్రజల మీద వదిలి కోటాను కోట్లు, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా ముఖ్యమంత్రి స్వయంగా మద్యం తయారు చేసి సంపాదిస్తా ఉన్నాడు. ఇది ఆయన చేసిన మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తాను మళ్ళా అని చెప్పాడు. చూసుకొని పాత మీరు తీయండి ఒకసారి, మేనిఫెస్టో అవుతుంది. మద్యపాన నిషేధం దశల వారీగా చేసి మళ్ళా ఓట్లు అడగడానికి వస్తానంటున్నాడు. నెల రోజుల్లో ఎలక్షన్ ఉంది. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? ఓట్లు అడిగే హక్కు అసలు ఉందా? ఇది చెప్పిన ఇది ఒక్కటి రాలేదా? అతను ఓట్లు అడిగే హక్కు లేదు ప్రజల్లోకి వచ్చడానికి. ఆ మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి మద్యం ద్వారా ఆదాయం వేల కోట్ల రూపాయలు దోచుకొని 2 డిస్టిలరీలు ఇచ్చే కాడ చంద్రబాబు నాయుడు గారు అవకతవకలు పాల్పడ్డాడని చెప్పి ఒక కేసు పెట్టాడు. ఏదైతే అడ్డగోలుగా సంపాదించడానికి వస్తూ ఉంటుందో దాని గురించి మనం విమర్శిస్తామో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాడు. ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కుటుంబంలో సభ్యులుగా మమేకం అవబోతున్నటువంటి పెద్దలు వేమూరు మురళి గారు, మిత్రుడు నారాయణ సురేష్ గారు, జానీ గారు, ఇంకా వారి మిత్ర బృందం, సోదరులు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నలుగురు కూడా మురళి గారు, విజయబాబు గారు, వేమూరు మురళి గారు, రాజేష్ గారు చాలా చక్కగా అన్ని అంశాలు మీకు పోసుకొచ్చినట్టు చెప్పారు. అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరించారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క కలయిక విజయం సాధించాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పెట్టిపోయిందో చెప్పారు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ విధమైనటువంటి మంచి పరిపాలన అనేది కూడా చక్కగా విడమర్చి చెప్పారు. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కూడా అప్పీల్ చేశారు. ఖచ్చితంగా ఆలోచించాలి. నేను ఈరోజు 4వసారి మీ అందరి ఆదరాభిమానాలతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళా సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తా ఉన్నా. ఈరోజు గెలుపుకోవడం అనేది సాధారణంగా, సర్వసాధారణంగా తీసుకుంటాం రాజకీయాలు. సరే, మనం గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం. దానికి ముందు 2 సార్లు ఎమ్మెల్యేగా మీరే గెలిపించారు. మీ అందరి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారిని మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసే అదృష్టం నాకు ఈ వేమూరు నియోజకవర్గ ప్రజలుగా మీరందరూ కల్పించారు. మరి ఆయన ఇచ్చినటువంటి అవకాశం కూడా
నేను ఎక్కడ దుర్వినియోగం చేయాల, నాకు ఇచ్చిన శాఖ కానీ నాకు ఇచ్చిన పదవులు కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ ముందుకెళ్ళాననే నమ్మకం నాకుంది. మీరు గెలిపించినందుకు మీ అందరి గౌరవాన్ని కూడా నిలబెట్టే విధంగా నేను పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ వచ్చాను. నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లానో, మిమ్మల్ని ఏ విధంగా సొంత కుటుంబ సభ్యులుగా నేను చూశానో, రాష్ట్రంలో కూడా నాకు ఇచ్చిన శాఖ పరంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా కార్యక్రమాలు తీసుకెళ్లారు. ఎందుకంటే ఎవరు కూడా పార్టీలో నాతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉండేవాళ్ళు. ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్తో పని రానటువంటి ప్రజాప్రతినిధి అనేవాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి పని. ఆ రోజు మంత్రిగా సంపూర్ణంగా స్వతంత్రంగా పనిచేసే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలు అంటే 2 శాఖల మీద 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్ అంతా కూడా మన చేతుల మీదగానే ఖర్చు పెట్టే పరిస్థితులు కూడా ఉండేవి. ఎక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలో కూడా మన మీద చిన్న అవినీతి వార్త రాయడానికి కూడా వాడికి దమ్ము ధైర్యం లేదు. అంటే మనం అంత నిజాయితీగా ఉండి పార్టీకి, ప్రభుత్వానికి ఆ రోజు మంచి పేరు తెచ్చారనే ఆత్మసంతృప్తి నాకు ఉంది. సురేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం. అదేవిధంగా సభాధ్యక్షులు జొన్నలగడ్డ విజయబాబు గారికి, ఈ సభ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ నక్కానందబాబు గారికి, మిగిలిన సభ మీద ఉన్నటువంటి నాయకులకు, ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. గత నెల రోజుల నుండి మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా జనసేన పార్టీ నుంచి కొంతమంది, జనసేన పార్టీలోకి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి పరిపరి రకాలుగా వచ్చేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు తెలిసిన వరకు వైసీపీలో బూత్ ఏజెంట్లు కూడా చాలా కష్టం అవుతుందని నేను అనుకుంటున్నాను. 2019లో వైసీపీ నుంచి సెకండ్ క్యాడర్లో పనిచేసినటువంటి చాలా మంది నాయకులు కూడా మా దగ్గరికి ఎవరైనా వచ్చి పలకరిస్తే మేము పార్టీలోకి జాయిన్ అవుతాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఆ విషయాన్ని గమనించి కొంత ఇదిగా మనం చొరవ తీసుకుని చాలా మందిని మనం ఆలోచించి అందరి దగ్గర మనం ముందుకు వెళ్ళి ఎవరైనా అడిగినట్లయితే దాదాపుగా రాబోయే నోటిఫికేషన్ లోపు చాలా వరకు వైసీపీ పార్టీ అనేది వేమూరు నియోజకవర్గంలో ఖాళీ అయిపోతుంది అనేది మాత్రం నిజం, ఎప్పటికి కూడా నిజం. అది మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు. మన నోటిఫికేషన్ వచ్చేసరికి బూత్ ఏజెంట్లు కూడా లేకుండా సిద్ధం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. రాబోయే ఈ రోజే మన ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. చెలువూరు గ్రామంలో రంగరంగ వైభవంగా వేలాది మందితో స్టార్ట్ అయింది. అదే మన వైసీపీ గవర్నమెంట్ లో కూడా జరుగుతుంది. వైసీపీ అభ్యర్థి వచ్చినప్పుడు అక్కడక్కడ మొత్తం భోజనాలు పెడతాం, వాలంటీర్లు తరలించడం, అక్కడ లోకల్ ఉన్న క్యాడర్ తరలించడం, అంగన్వాడీ వాళ్ళని, గ్రామ పంచాయతీ వాళ్ళని తరలించడం సరిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ వెంబడే ఉండే కార్యకర్తలు కూడా ఉండరు. అది మనం గట్టిగా గమనించాలి. ఈ 40 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా గట్టిగా ఎక్కడ కూడా జనసేన పార్టీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎటువంటి పొరపత్యాలు లేకుండా గట్టిగా మనమే అభ్యర్థి అనుకుని కానీ మనం కానీ మన అన్ని గ్రామాల్లో పర్యటించి ఆనందబాబు గారు 2014లో గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, కాపు నేస్తం కింద ఎన్ని ఇచ్చారు, మిగిలిన పథకాలు ఎన్ని ఇచ్చారు, 2019లో మనం ఓటేసిన తర్వాత ఏం కోల్పోయాం అనేది మనం శుభ్రంగా వివరించి అన్ని విషయాల్లో కూడా మనం గ్రామాల్లోకి, ఎస్సీ వాడల్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా
వైసీపీ పతనం అనేది తథ్యం. మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నిద్రపోకుండా ఆనందబాబు గారు అన్ని రోజులు కూడా మన ఊర్లో మనమటే తిరగడం అనేది అసాధ్యం. మనమే మన గ్రామ కమిటీలు కానీ మండల వారీగా మండల కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాల్లో వారి పరిపరి విధాల ఒక షెడ్యూల్ వేసుకుని ఆనందబాబు గారితో పని లేకుండా మనం ఒకటే నినాదంతో మనం ప్రయాణం చేస్తే మనం క్యాంపెయినింగ్ దాదాపుగా అయిపోయే వారికి కనీసం 4 సార్లు అయినా సరే ప్రతి డోర్ మనం తట్టేడు కానీ తిరిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందబాబు గారు మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నియమించినటువంటి మన ఆనందబాబు గారు కనీసం 50,000 మెజార్టీతో మనం టార్గెట్ వేసుకుంటే 40,000 మెజార్టీతో గెలవాలి కన్ఫర్మ్. కానీ కూడా ఎవరు కూడా ఆనందబాబు గారు గెలవాలి 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 ఆల్రెడీ గెలిచేశారు, ఎట్టి పరిస్థితుల్లో గెలిచేశారు. ఈ పొత్తులో ఎప్పుడైతే అభ్యర్థిగా నియమించారో గెలిచేశారు. కానీ ఎన్ని వేల మెజార్టీతో మనం ఆయన్ని మన స్టేట్ గవర్నమెంట్ లో కూర్చోబెట్టగలుగుతామో అది మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్ అని భావిస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు.